ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఆహ్వాన పత్రికలు విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నంద్యాల రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్, చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు. విజయవాడ ప్యాసింజర్ రైల్లో 3 కోట్ల రూపాయల విలువైన 3.5 కేజీల బంగారు చోరీ. నంద్యాల బొమ్మల సత్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అక్టోబర్ 17వ తేదీన ప్రారంభిస్తున్నట్లు సాయి కమిటీ సేవకులు తెలిపారు. ఆదివారం ఆలయంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకుడు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ వెంకటరామరెడ్డి, డాక్టర్ రామకృష్ణారెడ్డిలు హాజరై కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పునర్నిర్మిస్తున్న ఆలయం షిరిడీని తలపిస్తుందని, పూర్తిగా షిరిడి గ్రామాన్ని దర్శించుకున్న ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. దాదాపుగా భక్తుల సాయం 3.50 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నట్లు వారన్నారు. అక్టోబర్ 13వ తేదీన గోపూజ గణపతి యాగశాల ప్రారంభమై 14వ తేదీ 15, 16వ తేదీన ప్రత్యేక పూజ నిర్వహించి 17వ తేదీన నూతన శ్రీనాథుని విగ్రహం, మహాగణపతి శ్రీ దత్తాత్రేయ, శ్రీకృష్ణ, శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వర విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ తేదీలలో ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ ప్రతిష్ఠ కార్యక్రమానికి భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సాయి కమిటీ సేవకులు పాల్గొన్నారు. ఈరోజు బొమ్మల సత్రంలో షిరిడి సాయిబాబా మందిరం గోచర ఆవిష్కరించడం జరిగినది. ఎందుకంటే 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు స్వామివారి కార్యక్రమాలు జరుగుతాయి. అదేవిధంగా 17వ తేదీ స్వామిని ప్రారంభోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 13వ తేదీ నుంచి ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా షిరిడి సాయిబాబా, మనము షిరిడీకి పోతే ఏ విధంగా ఉంటుందో ప్రశాంతత, గుడి లేకపోతే అదే విధంగా ఈ బొమ్మల సత్రం గుడి వస్తానే చూస్తానే అట్మాస్ఫియర్ కానీ ఇంకోటి కానీ గుడిని నిర్మించిన పెద్దలు అందరూ దాతలు సహకరించిన దాంతో ఈరోజు బొమ్మల సత్రంలోనే కాదు ఎక్కడ చూసినా ఇంత బాగా కట్టినది అయితే ఎక్కడ చూడలేదు. నేను షిరిడీలో తిరిగినాము, ఇప్పుడు బయట తిరిగినాము కాబట్టి ఈ గుడికి ప్రతి ఒక్కరు ఇచ్చిన దాతలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా నంద్యాల ప్రజలు కానీ చుట్టూ ప్రాంత ప్రజలు కానీ అందరూ దాదాపు నాకు తెలిసి మనం ఒక కమిటీని వేసుకొని అందరము 13వ తేదీ నుంచి ప్రతి ఒక్కరము మన బాధ్యతగా అందరము 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు మన వంతు మనం ప్రతి ఒక్కరం ఇక్కడ వచ్చి అంతో ఇంతో దేవుని స్వామి కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం ప్రాంతంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరాన్ని ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది షిరిడీలో సాయిబాబా దేవాలయం లాగానే దీన్ని రూపొందించినటువంటి కార్యకర్తలందరికీ, అలాగే ఇందుకు సహకరించిన రాజగోపాల్ రెడ్డి వారి మిత్ర బృందానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాయి భక్తులకి మంచి అవకాశం. షిరిడీ వెళ్లకుండానే షిరిడీలో ఉన్నటువంటి దేవాలయాన్ని ఇక్కడ అనుభూతి పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ మన సాయిబాబా మందిర నిర్వాహకులందరూ కూడా, శివ వాళ్ళు, నాగేంద్ర వాళ్ళ బృందం అంతా కూడా బాగా కష్టపడి దాదాపుగా 5 కోట్లకు పైనే 3.5 కోట్లకు పైనే ఖర్చు పెట్టి దేవాలయాన్ని నిర్మించడం అన్నటువంటిది చిన్న విషయం కాదు. ఇలాంటి దేవాలయాన్ని నిర్మించినందుకు నంద్యాల పట్టణ వాసులకు అందించినందుకు ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, దేవాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ మంచి నియమనిష్టలతో దేవాలయాన్ని దర్శిస్తూ దేవాలయ ప్రతిష్టను కాపాడుతూ అందరూ కూడా బాబా అనుమతితో, బాబా యొక్క ఆశీస్సులతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మన బొమ్మ సత్రం
షిరిడి సాయిబాబా మందిరము 3.5 సంవత్సరం నుంచి ఈ యొక్క రాయి నిర్మాణం ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ నిర్మాణం జరిగింది. షిరిడి నమూనాతో ఇది దాతల సహాయ సహకారాలతో సంపూర్ణంగా ఈ రోజుకి అయిపోయింది. వచ్చే నెల అక్టోబర్ 13 నుండి 17వ తేదీ వరకు ఇక్కడ హోమాలు, అన్నదాన కార్యక్రమాలు, అన్ని వివిధ రకాలుగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. 17వ తేదీన 7:53 యంత్ర ప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతాయి. తదుపరి దర్శన కార్యక్రమాలు, తదుపరి అన్నదాన కార్యక్రమాలు, వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ నంద్యాల పట్టణ ప్రజలు నుంచి భక్తులు, డోనర్స్, చుట్టు ప్రాంత ప్రజలు, గ్రామ ప్రజలు కూడా అందరూ వచ్చి భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నంద్యాలను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దాలని ఎస్పీ ఆదేశాల మేరకు పాత నేరస్తులు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. నంద్యాలలో 1 టౌన్, 2 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు సీఐలు సుధాకర్ రెడ్డి, ఇస్మాయిల్ కౌన్సిలింగ్ నిర్వహించారు. చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎక్కడ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరించారు. పోలీసు శాఖ ఆదేశాలు, సూచనలు పెడచెవిన పెట్టి ప్రజాశాంతికి భంగం కలిగించే రౌడీ షీటర్లపై పీడీ యాక్ట్ నమోదు చేశామని తెలిపారు. ఎవరైనా సత్ప్రవర్తన మార్చుకోకుండా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. అనుమానితుల కదలికలను పోలీసు శాఖ గమనిస్తూ ప్రత్యేక నిఘా ఉంచబోతుందని, జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. ఏమన్నా కేసుల్లో కానీ లేకపోతే పబ్లిక్ థ్రెటన్ చేయడం అలాంటి ఏమంటే మా దృష్టి తీసుకోవాలని చెప్పి మేము కోరుచున్నాము. సో వారి ప్రతి కదలికలను మేము అబ్జర్వ్ చేస్తున్నాము, కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాము. టెక్నికల్గా కూడా వాళ్ళని మేము నిఘా వేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రతి వారం కౌన్సిలింగ్లో భాగంగా ఈరోజు చాలా మంది రౌడీ షీటర్లు వచ్చారు, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. విజయవాడ ప్యాసింజర్ రైల్లో 3 కోట్ల రూపాయల విలువైన 3.5 కేజీల బంగారు ఆభరణాలను, 50,000 రూపాయల నగదును కాజేశారు దొంగలు. ఈ మేరకు రైల్వే పిఎస్ ఫోన్లో ఫిర్యాదు చేశారు బంగారు నగల వ్యాపారి రంగారావు. పల్నాడు జిల్లా సత్తెనపల్లెకు చెందిన బంగారు నగల వ్యాపారులు అన్నదమ్ములు రంగారావు, సతీష్ కుమార్ కర్ణాటకలోని బళ్ళారి, హోస్పేట్ ప్రాంతాలకు వెళ్లి బంగారు నగలను అమ్మి రైల్లో తిరుగు ప్రయాణమయ్యారు. ఏసీ కోచ్లో 3.5 కేజీల బంగారు ఆభరణాలను, 50,000 రూపాయల నగదు ఉన్న బ్యాగ్ను పెట్టుకుని నిద్రపోయారు. రైలు తెల్లవారుజామున నంద్యాల చేరక బ్యాగ్ను చూసి ఉన్నట్లు నిర్ధారించుకుని తర్వాత నిద్రపోయారు. వీరు వినుకొండ చేరేసరికి బ్యాగ్ మాయమైంది. నంద్యాల దొనకొండ మధ్య బ్యాగ్ను దొంగలు ఎత్తుకెళ్లినట్లు గ్రహించి నంద్యాల రైల్వే పిఎస్కు ఫిర్యాదు చేశారు రంగారావు. అయితే తమకు ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు రైల్వే ఏఐ జలీల్. నంద్యాల డిస్టిక్ మొబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆనంద గురూజీ గణేష్ శ్యామును ఘనంగా సత్కరించారు. స్థానిక నంద్యాల పట్టణంలోని మొబైల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మొబైల్ షాప్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి బీమా సౌకర్యం ఏర్పాటు చేశారు. వారి కుటుంబాలకు చేయూతనివ్వాలని ముందడుగు వేసిన ప్రెసిడెంట్ విష్ణు మొబైల్ షాప్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తూ వారి కుటుంబాలకు సహాయం చేయాలని చిన్న తప్పులతో అసోసియేషన్ను ముందుకు తీసుకెడుతున్నారు. ఈ సందర్భంగా మొబైల్ షాపులో పనిచేస్తున్న యువకునికి కాలు పోవడంతో అతనికి సహకారాలు అందించి ఆనంద్ గురూజీని ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 12వ వార్డు కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్ లాల్ శ్యామ్ సుందర్ ఆనంద్ గురూజీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొబైల్ షాప్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఏ అవసరం వచ్చినా తమ వంతు సహాయ సహకారాలు ఉంటాయని, ప్రతి ఒక్కరూ బ్యాంకులో మీ బీమా సౌకర్యం చేసుకోవాలని తెలిపారు. అదేవిధంగా తిరుపతిలో అగ్ని ప్రమాదంలో గాయపడిన అతనికి నంద్యాల మొబైల్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 25,000 రూపాయల చెక్కులు అందజేశారు. అనంతరం ముఖ్య అతిథులను ఘనంగా సత్కరించారు. వాడు ఎప్పుడు పిల్లానికి సేవ చేయడానికే సరిపోతుంది. సార్ ఒక్క నిమిషం. మీ అధ్యక్షునికి సన్మానం జరుగుతుంది. మంచి క్లాస్ ఉంటాయి. మా ఆనంద్ చెప్పినప్పుడు ఇంటికి నిలబడాలా, పేరు విష్ణు వాళ్ళ ఇంటి దగ్గరికి నిలబడాలా క్లాస్ నిలబడి కరీం
ఈ కార్యక్రమం తర్వాత మనం ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్ మొబైల్ అసోసియేషన్ తరఫున మన కార్యక్రమం ఏమనగా మన మొబైల్ షాప్లో ఉన్న టెక్నీషియన్స్ అందరికీ యాక్సిడెంటల్ డెత్ ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. అలాగే పెద్దలు ఆనంద్ గురూజీ గారికి సన్మానం చేయడం జరిగింది. ఆ సన్మాన కార్యక్రమం ఎందుకంటే మా మొబైల్ అసోసియేషన్లో ఒక మిత్రునికి యాక్సిడెంటల్ డెత్గా కాలిపోతే గురూజీ గారికి ఫోన్ చేస్తానే ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టడం జరిగింది. వారికి మా కృతజ్ఞతగా మేము సన్మానం జరిగింది. అలాగే మేము ఆహ్వానిస్తానే ఎమ్మడే కాదు అనకుండా వచ్చి ఈ కార్యక్రమానికి ఘన విజయం చేసిన కండే శ్యామ్ సుందర్లాల్ అన్న గారికి మరియు బింగమల్ల శ్యామ్ సుందర్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమం చేయడానికి అసలు మనలో మనం ఐక్యంగా ఉన్నామని మన మొబైల్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రతి ఒక్క కార్యక్రమం నేను వచ్చిన 3 సంవత్సరాల్లో ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నాను. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలో కూడా మేము ర్యాలీగా వెళ్ళాము. అలాగే తిరుపతి మొబైల్ టెక్నీషియన్ అసోసియేషన్కి 25,000 రూపాయలు చెక్కు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే అతనికి ఫైర్ యాక్సిడెంట్లో 2 చేతులు, ఒక కన్ను, ఒక చెవు పోవడం జరిగింది. అది మా సోదరుడు, మా ఇంటి మిత్రుడని మన అసోసియేషన్ తరపు నుంచి మన మిత్రులందరూ కలిసి 25,000 రూపాయల చెక్కును పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించినారు. వీరందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీకు ఒక కృతజ్ఞత అనేది చెప్పాల్సిన అవసరం ఉన్నది. మాకు ఈ వేదిక ఒక ఉపయోగపడిందని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మొన్న మన రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో విష్ణుతో పాటు మిగతా ఒక 5-6 మంది మీ ఉపాధ్యక్షులు, సెక్రటరీని మేము కలిసి తెలుగుదేశం పార్టీకి మీరు సంపూర్ణ మద్దతు ప్రకటించమని చెప్పి కోరినాము. అలాగే మీరు ఆ మద్దతు ప్రకటిస్తే ఎల్లప్పుడూ కూడా మీకు మేము అండగానే ఉంటాము. పెద్ద ఆయన ఆ భరోసా ఇచ్చారు, మాకు కూడా చెప్పారని చెప్పినందుకు మీరందరూ కూడా వన్ సైడ్గా తెలుగుదేశం పార్టీని సమర్థించి మన గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ గారి గెలుపుకు కృషి చేసిన అందులో మీరు కూడా భాగస్వాములు అయినందుకు ఈ సభాముఖంగా మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నా ఆప్తమిత్రుడు ఆనంద్ నంద్యాల జిల్లా కోఆర్డినేటర్గా ఉంటూ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాడు. అలాగే ఇందులో భాగంగానే ఆ స్పిరిట్ ఉంది కాబట్టి ఆ భారత్ వికాస్ వాళ్ళు పంపించిన చిన్న మెసేజ్తో ఈరోజు దాదాపు 60 మందికి అవయవాలు ఫ్రీగా ఏపీయడం జరిగింది. అందులో మీ కుటుంబ మా పిల్లలు రూపాయి కూడబెట్టి ఇల్లు కట్టుకొని ఈ స్టేజ్కి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీద పడేస్తానంటే ఎలా? మాకు ఏ డబుల్ బెడ్రూమ్ వద్దండి. మా బెడ్రూమ్ మాకు ఉంచితే చాలు. మేము ఏమీ కబ్జా చేయలేదు. అన్ని కాగితాలు క్లియర్గా ఉన్నాయి. ఎవరు వస్తారో రమ్మనండి. మేము 5 years నుంచి ఉంటున్నామండి. మా పిల్లలు కష్టపడి చాలా జాగ్రత్త పైసా కూడబెట్టి మా పిల్లలు మేము చదివించుకున్నాము. వాళ్ళు ఒక స్టేజ్కి వచ్చారు. ఇప్పుడేమని ఇంత స్టేజ్కి వచ్చిన తర్వాత మీరేమని కూలదొస్తారంటే మేము ఒప్పేది లేదండి. అసలు ఎందుకు ఒప్పుకుంటామండి? ఇప్పుడు మళ్ళీ మమ్మల్ని రోడ్డు మీద పడేస్తారా? మాకు ఏ బెడ్రూమ్లో వద్దండి. మా బెడ్రూమ్ మాకు ఉంచితే చాలు. మా ఇల్లు మాకు ఉంచాలి అంతే. మాకేమి అవసరం లేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి ఇప్పుడిప్పుడే మేము పడుతున్నామండి. ఎందుకంటే మా పిల్లలు కష్టపడి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చారు. మళ్ళీ వాళ్ళు మొదటి దిగిపోతే మాకు ఎలాగండి? కింద మించే 10వ మెట్టు వరకు మేమేమని ఎంతో కష్టపడి మళ్ళీ మొదటి స్టెప్కి వస్తే మేము ఎలా ఊరుకుంటామండి? అసలు మేము ఊరుకోమండి. ఊరుకునే ప్రసక్తే లేదు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా ఉంటున్నారు. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దండి. మా ఇల్లే మాకు కావాలి. మేము ఎంతైనా పోరాట చేస్తాం. మేము మాత్రం ఒక స్టెప్ దిగం. మా మించి వాళ్ళు కూలీలు చేసినా పర్లేదు. మా ప్రాణాలు పోయినా మా పిల్లల కోసం మేము త్యాగం చేస్తాం. అంతేగాని మేము దిగే ప్రసక్తే లేదండి. అసలు ఇప్పుడు ఆ ఇల్లు పోతే మీ పరిస్థితి ఏంటమ్మా? మేము పోనివ్వమండి. అసలు ఎవరు వస్తారో చూస్తామండి. మేము ఎందుకు వస్తారండి మా ఇంటికి? మేము రానివ్వం. అసలు ఎందుకు వస్తారు? ఏం వాళ్ళు ఏమైనా మాకేమైనా కబ్జా చేసుకుని రాదు కాదు. కబ్జా చేసుకోలేదు. అన్ని కాగితాలు క్లియర్ గా ఉన్నాయి. ఎవరు వస్తారో రమ్మని చూపిస్తాం. మేము రేవంత్ రెడ్డి గారు నమస్కరిస్తూ చెప్తున్నాం, మాకు హాని తలపెట్టవద్దు. మాకు హాని తలపెడితే మేము ఒప్పుకోము. ఏదండి తండ్రి ఏదైనా కష్టం వస్తే తండ్రికి చెప్పుకుంటామండి. కంచె చేను మేస్తే ఎలాగండి? కంచె చేను మేస్తుందా? మనం భగవంతుడికి దండం పెట్టుకుంటామండి. భగవంతుడే మాకు హాని చేస్తే ఎలాగవుతుందండి? ఒక మినిస్టర్ నిలబడి పెట్టుకుంటాం. నాయకుడు మన కష్టాలన్నీ కూడా తీర్చేవాడు నాయకుడు. మనకు హాని చేసేవాడు నాయకుడు కాదండి.
అది మా ఇదనమాట. మేము అసలు ఏ డబుల్ బెడ్రూమ్ మాకు అక్కర్లేదండి, మా ఇల్లే మాకు కావాలి. ఇదే మా శపథం. అంటే మీరు బఫర్ జోన్ లో ఉన్నారు కాబట్టి మా బఫర్ జోన్ అని మాకు ఎలా తెలుస్తుందండి? కొనుక్కుంటేటప్పుడు మాకు చెప్పారు ఎవరైనా? అందరూ చెప్తే కదా మేము వచ్చాము అక్కడికి. కాగితాలన్నీ ఉన్నాయండి, బఫర్ జోన్ అని ఇప్పుడు చెప్తున్నారండి. మాకు చెప్తే మేము ఎందుకు కొంటామండి? హాని అది విషయం తెలిస్తే మేము ఎందుకు వెళ్తాం? పాము కరుస్తుందంటే వెళ్తామండి? మేము అలా చేయట్లేదు. నీట్గా చేసి మొత్తం శుద్ధీకరణ చేస్తాం, మూసిని చాలా ఏంటి మమ్మల్ని అక్కడ ఉంచకుండా వాడు ఏం చేస్తే మాకు ఎందుకండి? వాళ్ళు ఏం చేస్తే నాయకులు ఏం చేసేయండి? వాళ్ళు ఏం చేసినా మమ్మల్ని అక్కడ ఉంచితే మాది ఉంచి ఉన్న ప్లేస్ లో చేయమనండి సుందరీకరణ, బాగుంటుంది. అంతేగాని మమ్మల్ని ఎక్కడికో తగిలేసి సుందరీకరణ చేస్తామంటే మాకేంటండి ప్రయోజనం? మేము వెళ్ళమండి, ఉన్న ప్లేస్ చాలండి. అసలు చెయ్యాలంటే అక్కడ ఉన్న ప్లేస్ సరిపోతుంది. అంతేగాని మమ్మల్ని పంపించి అతను సుందరీకరణ చేస్తారంటే అక్కడ చూడడానికి ఎవరు ఉండరండి. మనుషులందరినీ తగిలేసి ఆయన సుందరీకరణ చేస్తారంటే ఎవరికంటే ఉపయోగం? అలా చేయకూడదండి అండి ఎప్పుడు. నెల నుండి నిద్ర లేదు, తిండి లేదు. మేము రేవంత్ రెడ్డికి ఇంటికి వెళ్ళిపోతాం. బఫర్ జోన్లో ఉంటే బ్యాంక్లో లోన్ ఎందుకు ఇచ్చారు? రిజిస్ట్రేషన్ ఎందుకు చేశారు? ట్యాక్స్ ఎందుకు కట్టించుకుంటున్నారు? మాకు ముందు తెలియదు కదా. 60 లక్షల లోన్ తీసుకొని కట్టినాం. ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి? ప్రజలను ఇబ్బంది పెట్టి మూసీ సుందరీకరణ చేసి ఏం చేస్తాడు? ముందు ప్రజలను సంతోషపడేలా చేయాలి. మాకు డబుల్ బెడ్రూమ్ వద్దు, ఏం వద్దు. మా ఇండ్లు మాకు కావాలి, సుందరీకరణ చేయమనండి, మేము అడ్డురాము. కానీ జనాలను ఇబ్బంది పెట్టి ఏం చేస్తారండి? శ్మశానం అయిపోతుంది. ఎన్నో సంవత్సరాలు కష్టపడి కడితే మీరు 3 నిమిషాల బుల్డోజర్ తీసుకొచ్చి కూల్చి మా జీవితాలను నొక్కేస్తున్నారు. మనుషులు కావాలి కదా చూడడానికి కూడా. మేము ఇప్పుడు వచ్చి ఇప్పుడు 5 సంవత్సరమా అంతా ఉడగొట్టి అటు ఇటు అమ్మేసుకుని ఇల్లు తీసుకుంటే ఈ కథలు పడతాడు ఈయన వచ్చి. వాళ్ళ ఇంట్లో పోయి మేము ఉందాము, ఆయనకు వచ్చి శుద్ధీకరణం చేసుకుని ఇక్కడ ఉండమని చెప్పండి, పోతుంది ఊకే. వద్దండి ఆయన, అది మేము కష్టంతో మేము తీసుకోలే. మా ఆయన ఆర్టీసీలో మెకానిక్ చేసి డబ్బు జమా చేసి పిల్లలు చదివిస్తే ఇప్పుడు ఆ పిల్లలు తీసుకున్న ఇల్లులు మా ముసలాయన వస్తున్నాడు, ఆయన పిల్లలు తీసుకుంటే దాంట్లో మేము మంచిగా ఉంటున్నాం. అది కూడా పడగొడితే మేము ఎక్కడికి పోవాలి? నిద్ర లేదు, ఇప్పుడు ఒక్క నెల నిద్ర లేదండి, తిండి లేదు. మనుషులకి ఎంత కష్టం అవుతుంది తెలుసా? మా పరిస్థితి ఏం లేదు. మేము అది బసన్లు తీసుకొని పోయి ఆయన ఇంట్లో ఉంటాం. మొత్తానికి ఆయన ఇంట్లో కూర్చుంటాం. రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళిపోతాం. బఫర్ జోన్ లో ఇల్లు కట్టుకున్నారండి. బఫర్ జోన్ లో మేము కట్టలేదండి. మేము అడిగి అందరి దగ్గర లేదు. బ్యాంక్ అయినా లోన్ ఎందుకు ఇచ్చిండు? బఫర్ జోన్ ఉంటే. రిజిస్టర్ ఎందుకు చేసిండ్రు? బఫర్ జోన్ ఉంటే. ట్యాక్స్ ఎందుకు కడుతున్నారు? బొబ్బర్ జూన్ ఉంటే. ఇవి అన్ని ఇప్పుడు మాకు ముందు తెలియదు కదా. ఆయన ఇచ్చేటప్పుడు కూడా అడిగినాం, పేపర్లు కూడా చూసినాం. 10 అడుగులు వెనకకుందమ్మా, అది ఇడిసిపెట్టి గోడలు కట్టినాం అన్నాడు ఆయన. అప్పుడు మేము తీసుకున్నాం. అది కూడా ఒకటి కాదు, 60 లక్షలు లోన్ తీసినాం. బాబు 60 లక్షలు లోన్. మా బాబు ఐటీ చేస్తున్నాడు, అక్కడ పోయి జీతం మొత్తానికి వాడే తీసుకుంటున్నాడు బ్యాంక్ అయినా. మన పరిస్థితి లోపల ఏముంటుంది ఆయనకేం తెలుసు? ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు, అంతా ఆరాంగా ఉంటున్నాడు. ఇప్పుడు ఎంత జనం బయట పడ్డారు చూడండి. ఇంతమంది రోడ్డు మీద ఉన్నామంటే ఎక్కడ పోతారు? పిల్లలు చిన్న ఇంత పిల్లల్ని తీసుకొని ఇంత పిల్లల్ని తీసుకొని ఎక్కడ వద్దాం చెప్పండి? ఏదో మీ సుందరీకరణం చేసుకుంటే చేసుకోండి. అటు 10 ఇటు 10 అడుగులు తీసుకొని చేసుకోండి. సుందరీకరణం కాదా? పోనీ 20 అడుగులు తీసుకొని చేసుకుని సుందరీకరణం. అది ఏం లండన్ సిటీ అండి? లండన్ లో ఎట్లా ఉంటది? లండన్ లో వేరే వాళ్ళకి ఎవరికి రానియలేదు. ఇక్కడ సుందరీకరణ చేసి ఏం చేస్తాడు? మూసి సుందరీకరణ అని చెప్తున్నాడు. ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఆయన ఏ లండన్ నుంచి తీసుకొస్తే ఏం లాభం, ఏం చేస్తే ఏం లాభం? ప్రజలని ఫస్ట్ సంతోషపరిచేటట్టు చేయమనండి. చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, గుడిసెలలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చేయమనండి. ఇప్పుడు మాకు డబల్ బెడ్రూమ్లు వద్దు, మాకు ఏ కంపెన్సేషన్ వద్దు, మేమున్న ఇల్లులు మాకు కావాలి అంతే. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? మేము 20 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడే. మేము 20 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాము. ఇప్పుడు ఆ ఇల్లు పోతే మీ పరిస్థితి ఏంటమ్మా? చిన్న పిల్లలు. నాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు. 2 days ఇప్పుడు ఆర్బీఎక్స్ అని పెట్టేసి చెప్పేశాక స్టాంప్ చేశాక 2 days టైం ఇస్తున్నారంట. 2 days లో ఎక్కడికి వెళ్తాం పిల్లల్ని తీసుకొని? వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి? స్కూల్ అంతా ఇక్కడ ఎక్కడికి వెళ్తాం మేము? మా పిల్లల పరిస్థితి ఏంటి?
రూపాయి కూడేసుకొని కష్టపడి కట్టుకున్నాము. మేమేం పెద్ద హై క్లాస్ నుంచి రాలేదు, మొత్తం గుడిసెలలో ఉన్న వాళ్ళం కాదు. లండన్ ఇండియానే పబ్లిక్ ఇండియాలో అందరు కలిసి ఉంటాం. లండన్ లో ఎవరింట్లో వాళ్ళు దాచుకొని ఉంటే అది లండన్ కాదు, వట్టిగా తినేడే లండన్. ఇక్కడేమో అందరూ జాయింట్ గా ఉంటున్నాం, ప్రేమగా ఉంటున్నాం మన ఇండియా వాళ్ళు. ఆ ప్రేమ ఆయన వడగొట్టొద్దండి. ఆయనకు దండం పెడితే చెప్తాం కానీ ఈ పనులు సుందరీకరణ చేయమనండి, చేయొద్దనట్లేదు, మేము కూడా సపోర్ట్ చేస్తాము. కాకపోతే మా బతుకులతో ఆడొద్దని చెప్పండి. ఇండ్లు ఊలగొట్టి ఏం చేస్తారండి? శ్మశానం అయిపోతుంది, శ్మశాన వాటిక వాళ్ళగా అయిపోతుంది. అది ఏం సుందరీకరణ చేస్తాడు? ఏం పార్కులు చేస్తాడు? ఎవరికి ఉపయోగపడుతుంది? ఫర్ వాట్ యూజ్? జనాలను ఇబ్బంది పెట్టి జనాలను రోడ్ల మీదకి వేసినాక ఎందుకు ఆ సుందరీకరణ? మాకు అవసరం లేదు. ఆయన వాటర్ వారుతా అంటున్నా, ఆయన వాటర్ కాదు వారుస్తుంది, మా రక్తపు చుక్కలు వారుతున్నాయి. అందులో ఆ మూసీ నదిలో మా రక్తపు చుక్కలు వారుతున్నాయి. మా మామయ్య 200 జీతం ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చి రూపాయి కూడేసి కష్టపడి కట్టిండు ఆ ఇల్లుని. ఇప్పుడు మీరు కట్టడానికి మాకు ఎన్నో సంవత్సరాలు పట్టింది, ఇన్ని సంవత్సరాలు పట్టింది. మేము ఇప్పుడు ఒక కూలికకి వచ్చినాము. ఒకటేసారి మీరు బుల్డోజర్లు తీసుకొచ్చి పెట్టగానే 3 నిమిషాలు కూలిపోతాయి, ఎంతసేపు కాదు కూలడానికి. మా జీవితాలను అట్లా నొక్కేస్తున్నారు పైనుంచి కింది దాకా. మా పిల్లలకి రేపటి నాటికి ఏం చెప్పాలి? వాళ్ళు ఏం చెప్తారు? మాకేం లేదండి, మేము ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్నాము. మా పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి మా అత్తమామ ఊరిని ఇడిచేసి అన్ని ఇడిచేసి ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్టుకున్నారు ఇల్లు. మాకు ఇది ఒక్కటే ఆధారం. ఇది పోయింది అంటే మాకు ఏది లేదు, రోడ్ల మీద పడతాం. మా బతుకులే రోడ్ల మీద అవుతాయి. పెద్ద వాళ్ళు ఉన్నారు, ఇంట్లో హార్ట్ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఏమన్నా అయితే రేపు మీరు వస్తారా? మీరు ఆల్రెడీ బఫర్ జోన్ లో ఉన్నారని అంటున్నారు, మరి ఎట్లా? మరి బఫర్ జోన్ మాకు ఇవన్నీ తెలియదండి, ముందు మాకు చెప్పలేదు. మేము గవర్నమెంట్ లో పర్మిషన్ తీసుకున్నప్పుడు చెప్పలేదు, బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు చెప్పలేదు. మేము వాటర్ బిల్స్ కడుతున్నాము, కరెంట్ బిల్స్ కడుతున్నాము. ఇవన్నీ కట్టేటప్పుడు వాళ్ళకి తెలీదా? వాళ్ళన్నీ ఎంక్వైరీ చేసుకునే కదా చేసేది, వాళ్ళకి అవన్నీ తెలీదా? పరిస్థితులు ఇబ్బంది ఉంది. మాకేం లేదండి, మా ఇల్లు మాకు కావాలి అంతే. ధైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఈ ప్రభుత్వం మీ ఇల్లు ముట్టుకోకుండా మేమే ఒక రక్షణ కవచంలాగా నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా జేసీబీ వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇళ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు అంటే ఆపన హస్తమా, భస్మాసుర హస్తమా? కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును తీసేసి బుల్డోజర్ గుర్తును పెట్టుకోండి. హరీష్ రావు. ముందుగా మీకు ఒకటే మాట, ధైర్యంగా ఉండండి. ఎవరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం మీ ఇండ్లు ముట్టుకోకుండా అవసరమైతే మేమే ఒక రక్షణ కవచంలాగా గోడగా మేము ఎమ్మెల్యేలం అందరం వచ్చి మీకు నిలబడతాం. బుల్డోజర్ వచ్చినా ఏ జేసీబీలు వచ్చినా ముందు మమ్మల్ని ఎత్తాలి తప్ప మీ ఇండ్లను ఎత్తనిచ్చే ప్రశ్నే లేదు. ధైర్యంగా ఉండండి. కొంతమంది చెల్లెళ్ళు కొంతమంది మాట్లాడుతూ తమ ఆవేదన వెలుబుచ్చుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ హైడ్రా పుణ్యమాని 3 ఆత్మహత్య చేసుకున్నారు, 3 ప్రాణాలు పోయినాయి ఇప్పటికే. ఇంకెవరు చనిపోవద్దు దయచేసి. అలాంటి ధైర్యాన్ని కోల్పోయే పని చేయకండి. వీఆర్ ఆల్ విత్ యూ. ఎట్టి పరిస్థితుల్లో మీది న్యాయబద్ధమైన కోరిక. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెడతారా? పాపం ఆ గర్భిణీ స్త్రీ, అమ్మాయి పేరు మర్చిపోయిన, 9 నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుకు లేదని 9 నెలల గర్భిణి మాట్లాడుతా ఉంది. నిన్న తెలంగాణ భవన్కి వచ్చి అక్కా చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళల్లో నీళ్లు ఆగలే, నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే. నాకు అర్థమైతలేదు ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమైతలేదు. మీ బాధలు వింటుంటే, మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు కరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు. ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధ పూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లే చెప్పుకుంటలు ఉన్నది. రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లుంది కదా, ఫస్ట్ నీ ఇల్లు కూడగొట్టు. నీ ఇల్లే రెడ్డి కుంటలు ఉన్నది, నీ తమ్ముని ఇల్లే ఎఫ్టీఎల్ ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూల్ అని నేను అడుగుతా ఉన్నా. ఇదెక్క న్యాయం? పాపం ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది, సరిత అని. వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్, మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది. ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు. అంటే
వాళ్ళు పాపం దేశాన్ని కాపాడారు. ఈ దేశాన్ని కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండ్లాడుతున్నారు. దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతూ ఉంది. ఎంత దుర్మార్గం! నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. వృద్ధులకు 4000 పెన్షన్ ఇస్తా అని మాట ఇచ్చినావు. గా పని చేసే ప్రయత్నం చేయి. దానికి డబ్బులు లేవంటుండు. రైతులకు 7500 రైతు బంధు ఇస్తా అన్నాడు. గా పని చేయవంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు. మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏ అంటే డబ్బులు లేవంటున్నాడు. మూసి మాత్రం 1,50,000 కోట్లు కట్టాడు. దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు? దీనికి ఆడికెళ్ళి వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా. ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. ఇలా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ అంటే హస్తం గుర్తు. హస్తం గుర్తు అంటే మీరు అపన్న హస్తం ఇస్తారా, భస్మాసుర హస్తం అవుతారా? బుల్డోజర్కి రాజ్యమైంది. రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, बुलडोजर राज नहीं चलेगा अंटाడు. फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. एक काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रख लो तुम. क्या ఏపీ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు మరో ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమం కార్యాచరణపై వాళ్ళ సంఘాల నేతలు చర్చించారు. ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. స్టీల్ ప్లాంట్ను సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ సిఐటి ఆధ్వర్యంలో కుర్మన్నపాలెం నుండి పాత గాజువాక మీదుగా పెదగంట్వాడ వరకు భారీ పాదయాత్ర చేపట్టారు. మైక్ సైడ్కి వెళ్ళాలి, బాక్సుల ముందు ఉండకూడదు. మైక్ సైడ్కి వెళ్ళాలి, మైక్ సైడ్కి వెళ్ళాలి, సైడ్కి వెళ్ళాలి. అన్నయ్య మైక్ కొంచెం సైడ్కి వెళ్ళాలి, బాక్సుల ముందు అలాగా. అయ్యా మైక్ ఆపిస్తాడు, సాంగ్ ఉంటాయి. ఎవడురా అమ్మేది, ఎవడురా కొనేది, కొనటానికి ఆడెవ్వడు, అమ్మటానికి ఎవ్వడు, ఆడెవ్వడు ఈడెవ్వడు, నడుమ బ్రోకరోడెవ్వడు, ఇది మా పౌరుల హక్కు. ఇది మా బతుకుల దిక్కు, రాత్రి నడిపించే వెళ్తెన్ను పూసల్లో ఆ నెత్తురు పట్ట కట్టి విడిచిన విశాఖ మా జీవన హక్కురా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల శ్రీ షిరిడి సాయిబాబా విగ్రహ ప్రతిష్టా మహోత్సవం ఆహ్వాన పత్రికలు విడుదల చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యులు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. నంద్యాల రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్, చెడు అలవాట్లకు స్వస్తి చెప్పి సత్ప్రవర్తనతో మెలగాలని, ఎవరైనా దానికి భిన్నంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదు. విజయవాడ ప్యాసింజర్ రైల్లో 3 కోట్ల రూపాయల విలువైన 3.5 కేజీల బంగారు చోరీ. ఇవి ఇప్పటివరకు నబిల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.